హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్ స్టేషన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే పోస్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి April 30 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో April 30 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇది చాలా మంచి పోస్టింగ్ ఇది. ఎందుకంటే చాలా హై శాలరీస్ ఉంటాయి, చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో గవర్నమెంట్ నుంచి సో చాలా బెస్ట్ శాలరీ అని చెప్పుకోవచ్చు మనం అయితే. సో దీనికి సంబంధించి గేట్ అయితే క్వాలిఫై ఉండాలి. సో గేట్ 23, 24, 25 అని ఏదైనా ఒక ఇయర్లో మీరు క్వాలిఫై ఉండాలి. సో మీ మార్క్స్ అయితే చూస్తారు గేట్లో స్కోర్. సో ఇక్కడ ఆన్లైన్ నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.npcilcareers.co.in అనే వెబ్సైట్ నుంచి. సో April 30 లోపు అయితే April 30 లోపు అయితే లాస్ట్ డేటు. April 10th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు కేటగిరీ వైజ్గా ఇచ్చారు. అన్రిజర్వ్డ్లో 157, ఈడబ్ల్యూఎస్ 39, ఎస్సీ 61, ఎస్టీ 32, ఓబీసీ 111. సో ఓవరాల్గా 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా అందరికీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి మీరు, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రాడ్యుయేషన్లో మెకానికల్ కానీ, కెమికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్. సో ఈ సబ్జెక్ట్స్ ఈ గ్రూప్లు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ ఫీ పేమెంట్ అయితే ఇచ్చారు. సో 500 రూపీస్ మేల్ అప్లికెంట్స్ ఓన్లీ. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ అప్లికెంట్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ, అలాగే పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, డిఫెన్స్ వాళ్ళు, ఎన్పిసిఐఎల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే డిఫెన్స్, అలాగే ఎన్పిసిఐఎల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మాత్రం 500 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, అలాగే 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అలాగే అప్లికెంట్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ గేట్ 2023 కానీ, 24 కానీ, 25 కానీ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ సంబంధించి మెకానికల్కి ఇచ్చారు. మెకానికల్కి మెకానికల్ ప్రొడక్షన్, అలాగే కెమికల్కి వచ్చేసి కెమికల్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజనీరింగ్. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ వాళ్ళకి సివిల్. సో దీంట్లో మీకు ఏ బ్రాంచ్లో ఉన్న వాళ్ళైనా సరే, దీంట్లో ఏ బ్రాంచ్ ఉన్నా సరే మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 26 years అయితే ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 29 years అయితే ఉండాలి. అలాగే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో 29 + 3 32 years అయితే ఓబీసీ వాళ్ళకైతే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 31 years అయితే ఉంది. 31 + 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 36 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ చూసినట్లయితే 36 years అయితే ఉంది పీడబ్ల్యూడీ
ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 36 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 46 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 39 ఇయర్స్ అయితే ఉంది, అలాగే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 49 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 41 ఇయర్స్ ప్లస్ 10 51 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మిగతా వాళ్ళకి కూడా అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్రైనింగ్ అని మెన్షన్ చేశాడు. సో ఫస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత క్యాండిడేట్స్ అయితే 1 ఇయర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఈ 1 ఇయర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ వచ్చేసి ఆ సంస్థకు సంబంధించిన యూనిట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మిమ్మల్ని ఎక్కడైనా మిమ్మల్ని ఏ ప్లేస్లో అయినా ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. సో ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు స్టైఫండ్ చూసుకున్నట్లయితే స్టైఫండ్ డ్యూరింగ్ ట్రైనింగ్. సో ట్రైనింగ్లో 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ 1 ఇయర్ ట్రైనింగ్లో మంత్లీ స్టైఫండ్ 74,000 రూపీస్ అయితే వస్తుంది మీకు. అలాగే వన్ టైం బుక్ అలవెన్స్ 30,000 రూపీస్ అయితే వస్తుంది. అలాగే మ్యాండేటరీ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఇన్ అకామిడేషన్ యాజ్ ప్రొవైడెడ్ బై ఎన్పిసిఎల్. సో సంస్థ నుంచి మీకు ఏంటంటే లాడ్జింగ్ కానీ బోర్డింగ్ కానీ అంటే ఉండడానికి స్టేయింగ్ మీకు ఇల్లు లాంటిది లేదంటే లాడ్జ్ లాంటిది 1 ఇయర్ పాటు మీకైతే ఉండడానికి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మంత్లీ స్టైఫండ్ 74,000 వస్తుంది. అలాగే 30,000 అయితే బుక్ అలవెన్స్ అనేది వస్తుంది. సో చాలా చాలా బెస్ట్ శాలరీ అని చెప్పుకోవచ్చు. ఇది అస్సలు మిస్ చేసుకోకండి. దీంతోపాటు చాలా రకాల అలవెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ విల్ బీ అపాయింటెడ్ యాజ్ సైంటిఫిక్ ఆఫీసర్. గ్రూప్ ఏ హోదాలో మీకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ అనేది ఇస్తారు మీకు. సో ఇది పే లెవెల్ వచ్చేసి 10, మీకు 56,100 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు జీతం 1,00,000 పైనే వస్తుంది. సో ఖచ్చితంగా 1 lakh పైనే శాలరీ అనేది వస్తుంది కాబట్టి మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు అలవెన్స్లు చూసుకోండి. ఇక్కడ మీకు అలవెన్స్లో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, సైట్ లొకేషన్ అలవెన్స్ ఉంటుంది, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ ఉంటుంది. సో ఇలా రకరకాల అలవెన్స్లు అయితే మీకు ఉంటాయి. ఇంకా ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ మిస్లీనియస్ ఫెసిలిటీస్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఉంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంది, మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్ డిపెండెంట్స్ అంటే మీకు మీ కుటుంబ సభ్యులకు మా నాన్నకి ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఫర్ చిల్డ్రన్ విత్ ఇన్ టౌన్షిప్. ఒకవేళ మీకు చిల్డ్రన్ ఉంటే అదే టౌన్షిప్లో మీకు పిల్లలకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ కూడా ఉంది, రీఎంబర్స్మెంట్ ఆఫ్ కేబుల్ టీవీ ఛార్జెస్ కూడా ఇస్తారు. అలాగే మొబైల్ ఫోన్ ఛార్జెస్ కూడా ఇస్తారు, న్యూస్ పేపర్ ఛార్జెస్ కూడా ఇస్తారు, రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెంబర్షిప్ ఫీజ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్. సో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్లో చదివితే దానికి సంబంధించిన రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తారు, క్యాంటీన్ సబ్సిడీ కూడా ఉంది మీకు. సో అలాగే చూసుకున్నట్లయితే ఇన్సెంటివ్స్, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్. సో మీ పర్ఫార్మెన్స్ చూసి మీకు ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ బిల్డింగ్ కానీ జనరల్ పర్పస్ దేనికైనా మీకు అవసరం ఉండి లోన్ కావాలనుకుంటే లోన్ కూడా తక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తారు. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, ఈపీఎఫ్, అలాగే గ్రాట్యుటీ వస్తుంది, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్. సో తర్వాత మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత మెడికల్ కేర్ అనేది కూడా ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా టు ఫ్యామిలీస్ ఆఫ్ ఎంప్లాయీస్ వుడ్ డై వైల్ ఇన్ సర్వీస్ అండ్ మిస్సింగ్ ఎంప్లాయీస్. ఒకవేళ మీరు సర్వీస్లోనే ఉన్నప్పుడు ఏమైనా అకస్మాత్తుగా చనిపోయినా కానీ లేదంటే మిస్సింగ్ అయినా కూడా మీ వాళ్ళకి ఎక్స్గ్రేషియా అనేది వస్తుంది. సో బెనెవలెంట్ ఫండ్ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసమే మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఇక్కడ బాండ్ అయితే ఉంటుంది మీకు. సో ఈ బాండ్ వచ్చేసి ఏంటి అంటే 9,18,000కి అయితే బాండ్ అనేది రాయించుకుంటారు. సో ఖచ్చితంగా 1 ఇయర్ అయితే ఖచ్చితంగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ 1 ఇయర్లో మీకు 74,000 అయితే స్టైఫండ్ ఉంటుంది, ప్లస్ బుక్ అలవెన్స్ 30,000 అయితే ఉంటుంది. సో దీనికి బాండ్ బ్రేక్ చేయడం, ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేస్తే 9,18,000 రూపీస్ అయితే గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫర్
personal interview for the post of executive trainee will be done in the order of merit drawn on the basis of valid gate 23, 24, 25. So scores by applying ratio of 1:12, 1:1 అంట. సో ఇదేంటి అంటే మీకు గేట్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూకి తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే ట్రైనింగ్కి 1 year ట్రైనింగ్కి అయితే పిలుస్తారు. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి కదా గేట్లో మీకు. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 70% స్కోర్ అయితే రావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 60% అయితే స్కోర్ ఉంటే సరిపోతుంది. సో తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అండ్ వెన్యూ ఇక్కడే మెన్షన్ చేశారు మీకు. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ వచ్చేసి మీకు 9th to 21st June 2025లో ఉంటుంది. అంటే జూన్లో 9th నుంచి 21st వరకు అయితే ఉంటుంది. సో ఇది లొకేషన్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో ఉంటుంది. సో ఆ లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీకు ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకోవాలి. దాంతోపాటు ఒక 2-3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకుంటే మంచిది. సో ఇక్కడ ఏమేమి అడుగుతున్నాడంటే 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, అలాగే క్వాలిఫికేషన్ మార్క్స్ షీట్స్, అలాగే ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్. సో ఇలా అన్నీ, అలాగే మీకు ఇంకా సర్టిఫికేట్స్ ఏమున్నా అన్నీ తీసుకెళ్ళండి. గేట్ స్కోర్ కార్డు, అడ్మిట్ కార్డు, గేట్ది, అలాగే నో అబ్జెక్షన్, ఒకవేళ ఎవరైనా ఎంప్లాయీ ఉంటే నో అబ్జెక్షన్ లెటర్ తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకున్నట్లయితే గజెటెడ్ ఆఫీసర్ సైన్ చేసినటువంటి ఒక లెటర్ తీసుకెళ్ళాలి. సో ఇలా అన్నీ. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. అదేంటి అంటే 3rd ACలో వెళ్తే మీకు ఇంక్లూడింగ్ రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఛార్జెస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళి రావడానికి కావాల్సినటువంటి ఛార్జెస్ కూడా వాళ్ళే ఇస్తామని చెప్తున్నారు. సో మీకు ఇక్కడ లాంగ్వేజ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసి మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది వచ్చేసి హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు హిందీలో లేదంటే ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వవచ్చు. మీ సమాధానాలు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చెప్పడానికి మీకైతే ఆస్కారం ఉంటుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది. సో మెడికల్ ఫిట్నెస్ అంటే మీరు ఫిట్గా ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. సో హౌ టు అప్లై అంటే ఇక్కడ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే April 10th నుంచి April 30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ దానికి కావాల్సినటువంటి అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఇవన్నీ క్లియర్గా మీరు రీడ్ చేసిన తర్వాత, ఈ పాయింట్స్ అన్నీ రీడ్ చేసిన తర్వాతనే అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎలాంటి మిస్టేక్ ఉన్నా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదైతే తప్పకుండా ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని మాత్రం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి. సో వన్స్ మీకు ట్రైనింగ్లోనే 74,000 శాలరీ స్టైఫండ్ అయితే వస్తుంది. వన్స్ మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1 lakh పైగానే మీకు శాలరీ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చక్కటి అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అందులోని కేంద్ర ప్రభుత్వం జాబ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎక్స్ట్రా అలవెన్సెస్ చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా వెంటనే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.